బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. కేటీఆర్ కు మరోసారి నోటీసులు ఇచ్చింది ఏసీబీ. ఫార్ములా ఈ కార్ కేసులో వచ్చే సోమవారం విచారణకు రావాలని ఆదేశించింది. ఉదయం 10 గంటలకు ఏసీబీ ఆఫీస్ కి రావాలని చెప్పింది. ఇటీవలే నోటీసులు ఇవ్వగా అమెరికా పర్యటనతో సమయం కావాలని కోరారు కేటీఆర్. అయితే ఈ కేసులో ఇప్పటికే ఒకసారి విచారణకు హాజరయ్యారు కేటీఆర్. కేటీఆర్ కు మరోసారి ఏసీబీ నోటీసులు ఇచ్చింది. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో వచ్చే సోమవారం విచారణకి రావాలంటూ కూడా ఆదేశించింది. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ పైట్ల సిద్ధంగా ఉన్నారు. రమేష్ పైట్ల, ఫార్ములా ఈ కార్ రేస్ లో మరొకసారి కేటీఆర్ కి ఆ ఏసీబీ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది. సోమవారం రోజున ఉదయం హాజరు కావాలని నోటీసులు ఇవ్వడం జరిగింది. సంబంధించి ఆ పార్టీ అధికారికంగా చెప్పడం జరిగింది. అయితే మొన్న ఏదైతే అతను అమెరికాకు వెళ్ళడానికి ముందు కూడా నోటీసులు ఇస్తే తాను అమెరికా వెళ్తున్నాను, షెడ్యూల్ ప్రోగ్రామ్ ఉంది, వచ్చిన తర్వాత అమెరికా నుంచి వచ్చిన తర్వాత తాను హాజరవుతానని చెప్పి లిఖితపూర్వకంగా హామీ ఇవ్వడం జరిగింది. ఈ మేరకు అమెరికా నుంచి వచ్చి 6 రోజుల తర్వాత నేపథ్యంలో ఇప్పుడు తాజాగా ఏసీబీ అధికారులు మరొకసారి కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే సోమవారం రోజు హాజరు కావాలని కూడా చెప్పడం జరిగింది. అయితే ఇప్పటికీ ఫార్ములా ఈ కార్ సంబంధించి దాదాపు విచారణ పూర్తి చేసింది. అంతేకాకుండా దాని సీఈఓ, ఫార్ములా ఈ కార్ సంబంధించి సీఈఓతో పాటుగా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, తర్వాత దాన్ని పెట్టుబడి పెట్టిన వాళ్ళు, తర్వాత ప్రైవేట్ కంపెనీలు, వీటన్నిటిని కూడా ఇప్పటికే ఏసీబీ అధికారులు విచారించింది. వాళ్ళ దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. ఫైనల్ గా మరొకసారి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఆ క్రాస్ కోచింగ్ భాగంగా మరొకసారి అటు కేటీఆర్ పిలిచి విచారించబోతున్నారు. పిలిచి విచారించిన తర్వాత ఫర్దర్ గా ఎలాంటి చర్యలపై చూడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ కేసు సంబంధించి ఇప్పటికీ ఎవరి మీద కూడా చర్యలు తీసుకోలేదు. ఇప్పటి వరకు అందరి మీద మాత్రం ఇప్పటివరకు అందరితో పాటు స్టేట్మెంట్లు రికార్డ్ చేసి వాళ్ళ వాంగ్మూలాలను రికార్డ్ చేసుకుని జరిగింది. అయితే ఫార్ములా ఈ కార్ సంబంధించి అటు కేటీఆర్ మొత్తం తన వాదన ఇప్పటికీ ఒకే విధంగా అనిపిస్తున్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదు, పెట్టుబడులు వచ్చాయనే విషయం కూడా పదే చెప్తున్నారు. దీంట్లో ప్రభుత్వానికి నష్టం వాటిల్ని కూడా చెప్తున్నారు. అయితే ఫర్దర్ గా ఈసారి రెండోసారి విచారణ కాబోతున్న కేటీఆర్ ఎలాంటి విషయాలు చెప్తారో చూడాల్సిన అవసరం కూడా ఉంది. సౌజన్య, థ్యాంక్ యూ రమేష్ పైట్ల.